సచివాలయాలు ఉన్నాయి గదా! అవును. వాలంటీర్‌లు. అవును. ఓన్లీ వైసీపీ ఏజెంట్‌ల లెక్క పనిచేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది కంప్లీట్‌లీ రాంగ్ అండి. అది మాట్లాడుతున్నది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు గానీ, అది కంప్లీట్‌లీ రాంగ్. ఒకప్పుడు ఏదన్నా ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మండలం వరకు, వీఆర్ఓ వరకెళ్ళాలి. ఇప్పుడు అదంతా లేకుండా మన ఇంటికే తెచ్చిస్తున్నారు. అలా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గూడా నిన్న వీళ్ళు వాలంటీర్‌లు చేసే పనులను ఆపేయండి అని జెప్పింది. హ్మ్. దానిపై మీ కామెంట్? దానిపై మేబీ స్వచ్ఛంద సంస్థ కదా! అది వాళ్ళు పెట్టారండి కరెక్ట్‌గా. అంతే ఇప్పుడు కదా! గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించిన చెప్తేది తర్వాత అది ఎవరికి మా ఇష్టం అది. వాళ్ళు చెప్పినారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని గవర్నమెంట్‌లో రూల్ అవ్వాలని చెప్పి ఫార్మ్ చేశాడు. అది ఆయన డిసైడ్ అవ్వాలి. ఓకే. మరి ఉద్యోగ ఇంకోటేందంటే అవకాశాలు గాని, డెవలప్‌మెంట్స్ గాని, 3 రాజధానులు పెట్టారు. సో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? అది యాక్చువల్‌గా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఇండియాలో ఎవరికి రాని థాట్ మా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ! సో, చాలా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే పబ్‌జీ ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటున్నట్టే ఆడుకుంటుండు పబ్లిక్ తోటి అంటున్నారు కదా! చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి?